21/12/2024 మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏఐజీ హాస్పిటల్స్ హైదరాబాద్, గ్రాండ్ యూనివర్స్ ఇండియా మరియు టీనా వారి ఆధ్వర్యంలో తెల్లాపూర్ పురపాలక సంఘం సహకారంతో బ్రెస్ట్ స్క్రీనింగ్ క్యాంపును ఉదయం 9 గంటలకు గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీ బి చంద్రశేఖర్ గారు, మున్సిపల్ కమిషనర్ ఎం సంగారెడ్డి గారు మరియు శ్రీ బాలగుని రాములు, వైస్ చైర్పర్సన్ తెల్లాపూర్ గారితో కలిసి ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్ష మరియు అవగాహన శిబిరం హెల్త్ క్యాంపును ప్రారంభించారు. గౌరవ అడిషనల్ కలెక్టర్ బి చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ మున్సిపల్ శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న 40 సంవత్సరాల పైబడిన మహిళలకు పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని, ప్రజల జీవన విధానానికి ఆరోగ్యం అనేది అతి ముఖ్యమైనదని, ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరడం జరిగింది. సిబ్బందికి పరీక్షలు చేసిన అనంతరం ఏఐజీ హెచ్ఓడి శ్రీమతి ప్రజ్ఞ చిగురిపాటి గారు రిపోర్ట్స్లను పరిశీలించిన తర్వాత ఎవరికైనా క్యాన్సర్ అని పరీక్షలలో తేలితే యూసీ బ్రెస్ట్ ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సదుపాయాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. అశోక్ గారికి, వారి యొక్క టీంకి, అట్లాగే మెడికల్ డిపార్ట్మెంట్ అక్కడ హాస్పిటల్స్ చేసినటువంటి డాక్టర్స్కి, వారి స్టాఫ్కి, అట్లాగే అందరి మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా పేరుపైన నమస్కారం తెలియజేస్తున్నాను. సో ఈరోజు కార్యక్రమము ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ డాక్టర్ అమూల్య గారు ఆల్రెడీ మనకి మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. సో మనకి రొమ్ము టెస్ట్ పరీక్ష అనేది మనము చేయించుకోవాలి. అంటే ఎందుకంటే మనకు రకరకాల కారణాల వల్ల మనకు ఈ మధ్య కాలంలో మనకి ఎవ్రీడే మనకు రకరకాలైనటువంటి జీవన విధానాలు, జీవన శైలి మారుతూ ఉన్నాయి. అంతకుముందు ఇంట్లో వండుకునే వాళ్ళం ఇప్పుడు బయట ఎక్కడ ఉంటామని చెప్తున్నాం. అప్పుడు మనకి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం తగ్గిపోయింది. సో అప్పుడు షుగర్ అనేది అప్పుడు చాలా కొద్ది మందికి ఉండేది. ఇప్పుడు రెగ్యులర్గా ప్రతి 3వ మందిలో ఒకరికి షుగర్ ఉంటుంది. బీపీ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. అప్పుడు హార్ట్ అటాక్ అంటే ఓన్లీ 50 పైబడిన వాళ్ళకి ఉండేది. కానీ ఇప్పుడు ఈవెన్ 20 to 25 years ఏజ్ ఉన్న పిల్లలకి కూడా హార్ట్ అటాక్ వస్తుంది. అంటే మారినటువంటి ఈ జీవన శైలిలో మనం దాని తగ్గట్టుగా మనం కూడా ఎప్పటికప్పుడు దాన్ని తెలుసుకుంటూ ఉండాలి. మన శరీరం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. డబ్బు సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోగలుగుతామా? సంపాదించుకోలేదు. సో ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. సో యాజ్ ఏ మనకి మన ఒక మనిషిగా మన యొక్క శరీరాన్ని వాడి యొక్క హెల్తీనెస్ అనేది తెలుసుకోవడం అన్నిటికంటే ముఖ్యమైనటువంటిగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు ఏఐజీ హాస్పిటల్ అండ్ గ్రాన్యూల్స్ సంయుక్తంగా మనకి తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మన మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా, ఎస్పెషల్లీ అందులో ఉన్నటువంటి మహిళలకి ఎస్పెషల్లీ వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క పరీక్షలు చేసి నిర్వహించి వారికి సంబంధించినటువంటి సూచనలు చేయడానికి మొత్తం బృందం కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. ఐ థ్యాంక్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఏఐజీ అశోక్ గారు అండ్ ఆల్సో ది డాక్టర్స్ అండ్ గ్రాన్యూల్స్ ఇండియా for coming up with this joint collaboration and setting up in Telugu municipality, which is first of